హలో! వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. మన ప్రీవియస్ వీడియోలో ఈ ఎన్‌సీఈఆర్‌టీ ఇన్ జియోగ్రఫీ క్లాస్ నైన్త్ బుక్ ఏం చెప్తుందో తెలుసుకున్నాం గదా! నౌ టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 10థ్ కాంటెంపరరీ ఇండియా పార్ట్ 2 ఈ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఏమున్నాయనేది తెలుసుకుందాం. మెయిన్‌లీ టోటల్ చెప్పాలంటే ఈ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం బేస్డ్ ఆన్ టర్మినాలజీ. ఎక్కువ టర్మినాలజీ మీద బేస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినరల్ తీసుకోండి. లైక్ అల్యూమినియం రిజర్వ్స్. మన ఇండియాలో అల్యూమినియం రిజర్వ్స్ అనేటివి ఎంత పర్సెంటేజ్‌లో ఉన్నాయి? ఎంత పర్సెంటేజ్‌లో మనం వాటిని ప్రొడక్షన్ చేస్తున్నాం, కన్జంప్షన్ చేస్తున్నాం? 23.5% అని ఇలా ఎగ్జాంపుల్‌గా. సో, ఇట్లా టర్మినాలజీస్ మీద ఎక్కువ బేస్ అయింది బుక్. సో, దట్ టర్మినాలజీస్ అన్నీ పిన్ టు పిన్ చెప్పాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ కొన్నిసార్లు యాక్యురసీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈ బుక్‌లో టర్మినాలజీస్ ఉంటాయి కాబట్టి మెయిన్‌లీ ఈ బుక్‌ని చదవడం వల్లనే మీకెక్కువ యూజ్‌ఫుల్ అవుతుంది. బట్ ఈ బుక్‌లో నేను టర్మినాలజీస్ అన్నీ చెప్పను గానీ, ఆ టాపిక్స్ ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే బ్రీఫ్‌గా కాకుండా పైన పైన టాపిక్స్ ఏమేమున్నాయి. బట్ ఆ టాపిక్స్ లోపల టర్మినాలజీస్ చాలా ఉన్నాయి. అవి మీరు బుక్ చదివితేనే మీకు అర్థమవుతాయి. సో, నౌ స్టార్ట్ దిస్ వీడియో. ఇది మన 10థ్ క్లాస్ బుక్‌లో ఉన్న కంటెంట్. రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. నా ఫస్ట్ చాప్టర్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఏముందో మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇందులో ఏం లేదు. వాట్ ఈస్ మీన్ బై రిసోర్స్ అంటే ఫస్ట్ రిసోర్స్ అంటే ఏంటంటే అది ఏదైనా సబ్స్టెన్స్. మేబీ అది లివింగ్ సబ్స్టెన్స్ అయ్యుండొచ్చు, నాన్ లివింగ్ సబ్స్టెంట్ అయ్యుండొచ్చు. మన ఎన్విరాన్మెంట్‌లో మన చుట్టూ ఉన్న మన ఎన్విరాన్మెంట్‌లో అదేదైనా ఒక సబ్స్టెన్స్. అది మన నీడ్స్‌ని, మన వాంట్స్‌ని సాటిస్ఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ ఉంది. ఈ పెన్సిల్ అనేది నా నీడ్ రాయడం అనేది నా నీడ్ అండ్ వాంట్. ఈ రెండిటిని పెన్సిల్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో, పెన్సిల్ ఈస్ ఎ రిసోర్స్ ఫర్ మీ. సో, ఇలా ఈ రిసోర్సెస్ అంటే ఇది అంటే బేసిక్ మీనింగ్. సో, రిసోర్సెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, నేచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అని. నేచురల్ రిసోర్సెస్ కింద రెన్యూవబుల్ రిసోర్సెస్ అని, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని. వీటి గురించి మనం లాస్ట్ వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. అండ్ సేమ్ అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ అంటే ఆ రిసోర్సెస్ అయిపోయే దాని గురించి. రెన్యూవబుల్ అంటే ఒకసారి మావి అయిపోయినా కూడా మళ్ళీ రెన్యూ అయితాయి. నాన్ రెన్యూవబుల్ ఒకసారి అవి అయిపోతే అవి ఎప్పటికీ రెన్యూ కావు. అండ్ అలాగే ఓనర్‌షిప్ మీద బేస్ అయ్యి ఇండివిడ్యువల్ రిసోర్సెస్ అని, కమ్యూనిటీ రిసోర్సెస్ అని, నేషనల్ రిసోర్సెస్ అని, ఇంటర్నేషనల్ రిసోర్సెస్ అని. అండ్ బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్‌మెంట్ లైక్ పొటెన్షియల్ రిసోర్సెస్ గాని. అంటే పొటెన్షియల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రిసోర్సెస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎ రీజన్. అంటే ఒక రీజియన్‌లో దొరికే రిసోర్సెస్. బట్ వాటిని మనము ఫుల్లీ యుటిలైజ్ చేసుకోవడం లేదు. ఆ రిసోర్సెస్‌ని మనం ఫుల్లీ యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. అటువంటి రిసోర్సెస్‌ని పొటెన్షియల్ రిసోర్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రా ఆహ్, సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ. మనకవి రిసోర్సెస్. బట్ వాటిని మనం ఫుల్లీ ఇంగా యుటిలైజ్ చేసుకోగలిగే టెక్నాలజీ ఇక్కడ లేదు. సో దట్ వాటిని పొటెన్షియల్ రిసోర్సెస్ అంటాం. ఇలా రిసోర్సెస్ మీద బేస్ అయ్యి ఉంటుందిది. అండ్ ఇక్కడ ఇంకో టాపిక్‌లోకొస్తే రిసోర్స్ ప్లానింగ్. అంటే ఇప్పుడు ఒక కంట్రీలో ప్రతి ఒక్క స్టేట్‌లో రిసోర్సెస్ అని అది యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండవు. కొన్ని స్టేట్స్‌లో రిసోర్సెస్ చాలా సస్టైనబిలిటీకి కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువుంటాయి. వాటిని ఇంకో స్టేట్స్‌తో పంచుకోవడం. అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా రిసోర్సెస్‌ని కంట్రీ కోసం యూజ్ చేయాలని చెప్తుందక్కడ. అండ్ అలాగే కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే రిసోర్సెస్‌ని కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ అయితే మన మనం మన మాస్ ప్రొడక్ట్ అంటే మన మాస్ కన్జంప్షన్‌కి ఒకసారి అయిపోయినా కూడా మళ్ళీ రెన్యూ అయితాయి. లైక్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇలా. అవి ఒకసారి అయిపోతే మరి మనము వాటిని కన్జంప్ట్ చేసుకోవడానికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కొన్నిసార్లు అసలు అవి ఒకసారి ఎగ్జాస్ట్ అయిపోతే ఇంక అసలు రావు మరి. సో దట్ రిసోర్సెస్‌ని చాలా కన్జర్వ్ చేసుకోవాలి అని. అండ్ అలాగే వన్ ఆఫ్ ద రిసోర్స్ ఈస్ ల్యాండ్ రిసోర్స్. ల్యాండ్ రిసోర్స్ మనకు తెలుసు. మనము నివసిస్తున్నది మెయిన్‌లీ మొత్తం మన అంటే ఒక హ్యూమన్ ఎకోసిస్టమ్ అనే ఒక హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మెయిన్‌లీ డిపెండ్స్ ఆన్ దిస్ ల్యాండ్ రిసోర్స్. ఎందుకంటే మనం అగ్రికల్చర్ చేస్తున్నాం ల్యాండ్ మీదే. మనం బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం ల్యాండ్ మీదే. సో, ల్యాండ్ రిసోర్స్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. ఇక్కడ చూస్తే ఇక్కడ పై చార్ట్‌లో టోటల్ ల్యాండ్ అనేది ఆహ్, మనము ప్లెయిన్స్‌లో, మౌంటైన్స్‌లో, ప్లాట్యూస్‌లోకి డివైడ్ చేస్తే 43% అంటే ఇండియాలో 43% ప్లెయిన్స్‌లో ఉంది ల్యాండ్. అండ్ మౌంటైన్స్ రూపంలో 30% ఉంది. ప్లాట్యూస్ రూపంలో 27% ఉంది. అలాగే ల్యాండ్ యుటిలైజేషన్స్. అంటే మొత్తం మనకిప్పుడు ఇది ఉంది గదా! మొత్తం అంటే టోటల్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఇన్ అవర్ కంట్రీ. సో, అందులో
ఫారెస్ట్ రూపంలో కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని ల్యాండ్స్ అంటే కల్టివేషన్‌కి అస్సలు పనికిరాని ల్యాండ్స్. కొన్ని ల్యాండ్స్ ఏంటంటే కల్టివేషన్ కోసం ఉన్న ల్యాండ్స్. కొన్ని ల్యాండ్స్ ఏంటంటే ఆహ్, కల్టివేషన్ కోసం ఉన్న ల్యాండ్సే బట్ వాటికి టైమ్ ఇచ్చింటారు. 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ అంటే ఆ ల్యాండ్ దాని ఫర్టిలిటీని తిరిగి రీగెయిన్ చేసుకోవడానికి కొంచెం టైమ్ వదిలింటాం. వాటిని మనం ఫాలో ల్యాండ్స్ అంటాం. లైక్ దిస్ ల్యాండ్ గురించి. అండ్ ల్యాండ్ రీగ్రేడేషన్, కన్జర్వేషన్ మెజర్స్. అంటే ల్యాండ్ రీగ్రేడేషన్ గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై చార్ట్‌లో చూస్తే దిస్ పిక్చర్ ఈస్ అబౌట్ 1960, 61. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఈ ఎక్కువ ఏరియా ఉంది గదా! ఇది ఫారెస్ట్ ల్యాండ్ అనుకోండి. ఎప్పుడు 1960, 61లో. ఇక్కడ అది ఫారెస్ట్ ల్యాండ్ కొంచెం తగ్గింది లైట్‌గా. అదెందుకు అంటే ఇది మాస్ అగ్రికల్చర్ వల్ల గాని, ఎక్కువ బిల్డింగ్ వాటి అంటే ఇది హ్యూమన్ నివసించడానికి, అగ్రికల్చర్ చేయడానికి ఆ ఫారెస్ట్ ఏరియానంతా క్లియర్ చేస్తున్నారు. సో దట్ ఏమైతుందంటే అక్కడ ఆ ల్యాండ్ ఫర్టిలిటీని గాని, ఆ ల్యాండ్ ఒక ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్‌ని కోల్పోతుంది. సో దట్ వాటి వల్ల ఏమవుతుందంటే అది అగ్రికల్చర్‌కి అస్సలు పనికి రాకోకుండా వెళ్తుంది. అండ్ ఇలాగే కొన్ని ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని తగ్గించాలి అండ్ ల్యాండ్‌ని కన్జర్వ్ చేయాలని ఇక్కడ చెప్తారు. నెక్స్ట్ ఇంకా సాయిల్ యాస్ ఎ రిసోర్స్. మనకు తెలుసు. అంటే ఇక్కడ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మన ఇండియాలో ఆహ్, టైప్స్ ఆఫ్ సాయిల్స్ కొన్నుంటాయి. అల్యూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఇలా. సో, ఆ సాయిల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అల్యూవియల్ సాయిల్స్‌లో ఎటువంటి పంటలు పండుతాయి? అండ్ ఆ సాయిల్ మన ఇండియన్ స్టేట్స్‌లో ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అనే ఈ టెర్మినాలజీ ఉంటుంది. అదొకసారి బుక్ చదివితేనే మీకు తెలుస్తుంది బాగా క్లియర్‌గా. అండ్ అలాగే బ్లాక్ సాయిల్, రెడ్ యెల్లో సాయిల్, లాటరల్ సాయిల్, ఎరిడ్ సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్ అండ్ సాయిల్ ఎరోషన్ అంటే సాయిల్ కన్జర్వేషన్ గూడా. అట్ ది ఎండ్ ఏం చెప్తారంటే మనం సాయిల్‌ని గూడా కన్జర్వ్ చేయాలి. ర్యాపిడ్‌గా యూజ్ చేయడం వల్ల దాని ఫర్టిలిటీ చాలా కోల్పోతుంది. సో దట్ కల్టివేషన్ అనేది ఎక్కువ ప్రాఫిట్స్‌ని ఇవ్వదు. ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వదు అని ఇక్కడ టెర్మినాలజీ చెప్తుంది. నౌ దిస్ ఈస్ ద సెకండ్ చాప్టర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. దీంట్లో ఏంటంటే ఈ చాప్టర్‌లో కొన్నిసార్లు ఇలా వైట్ పేజెస్ వచ్చేసాయి. అంటే అక్కడ మ్యాటర్ ఏముందో మనకు తెలీదు. సో దట్ ఉన్న మ్యాటర్‌లో నాకు అర్థమైందే చెప్తాను. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అంటే మన ఇండియాలో మనకి ఫారెస్ట్ ఉంది. అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్‌లో ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటాయి. వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఉన్న యానిమల్స్ అవి ఉంటాయి. ఎటువంటి ప్లాంట్స్ మన ఇండియాలో అవైలబుల్ అవుతున్నాయి. అవి వేటి కోసం యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే ర్యాపిడ్ యూజెస్ వల్ల అవి చాలా చాలా స్పెసీస్ ఆన్ ప్లాంట్స్ అనేవి ఎక్స్‌టింక్ట్ అయిపోతున్నాయి. అవి ఎక్స్‌టింక్ట్ కాకుండా వాటిని కన్జర్వ్ చేసుకోవాలి. అదే సేమ్ విధంగా వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కూడా అనిమల్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పెసీస్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి. వాటిని అవి కూడా కొన్ని హ్యూమన్ ఎఫెక్ట్స్ ద్వారా ఎన్విరాన్మెంటల్‌లో జరిగే చేంజెస్ వల్ల అవి వాటి ఎకోసిస్టమ్‌ని కోల్పోతున్నాయి. అవి చాలా ఎక్స్‌టింక్ట్ అయిపోతున్నాయి. సో, వాటిని కన్జర్వ్ చేసుకోవాలని ఈ సెకండ్ చాప్టర్ ఉంటుంది మెయిన్‌లీ. నౌ దిస్ ఈస్ అబౌట్ ద థర్డ్ చాప్టర్ వాటర్ రిసోర్సెస్. సో, ఈ వాటర్ రిసోర్సెస్ అనే చాప్టర్ మెయిన్‌లీ ఏంటంటే మనకు తెలుసు మన ఎర్త్ అనేది 3/4 ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. అంటే మొత్తం 4 సర్ఫేసెస్‌లో 3 సర్ఫేసెస్ మొత్తం వాటర్‌తోనే కవర్ అయి ఉంటుంది మన ఎర్త్. అయినా కూడా మనకి వాటర్ స్కార్సిటీ ఉన్నాయా అంటే చాలా వాటర్ స్కార్సిటీ ఉంది. ఎందుకంటే అలా హ్యూజ్ క్వాంటిటీలో ఉన్న వాటర్ మనం మన యూజేజెస్‌కి ఇండస్ట్రియల్స్ కానీ, మన కన్జంప్షన్ గాని మనం యూజ్ చేసుకోలేము. ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేక్స్ గాని, రివర్స్ గాని, గ్లేషియర్స్ గాని ఈ రూపంలో. సో దట్ వాటర్ స్కార్సిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లడ్స్ వస్తాయి ఎప్పుడైనా. లైక్ ఎక్కువ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో గాని, అస్సాం ఈ రీజియన్స్‌లో ఫ్లడ్స్ ఎక్కువొస్తాయి. అక్కడ మొత్తం చూస్తే వాటరే ఉంటుంది ఫ్లడ్స్ మొత్తం. కానీ ఆ వాటర్‌ని మనం కన్జంప్షన్ చేసుకోలేం. సో, మన చుట్టూ వాటర్ ఉన్నా గూడా ఆ వాటర్‌ని మనం యూజ్ చేసుకోలేం. సో దట్ మనకి వాటర్ స్కార్సిటీ అనేది చాలా ఉంటుంది ఇండియాలో. ఈవెన్ థో 3/4 ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ బై వాటర్ అయినా కూడా. సో, కొన్ని మల్టీ రివర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్‌లీ దేని గురించి డిస్కస్ చేస్తారంటే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ గురించి. డ్యామ్స్ ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేస్తారంటే బికాస్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ స్టోరింగ్ ఆఫ్ వాటర్. ఆ స్టోరింగ్ ఆఫ్ వాటర్‌ని అగ్రికల్చర్ ఫీడ్స్‌కి గాని, డ్రింకింగ్ పర్పసెస్ కోసం గాని యూజ్ చేసుకోవడానికి. అండ్ అలాగే వాటితో పాటి హైడ్రో ఎలక్ట్రిసిటీ గూడా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కొన్ని డ్యామ్స్ అనేవి చాలా కన్‌స్ట్రక్ట్ చేసుంటారు. అది ఏమేం డ్యామ్స్ కన్‌స్ట్రక్ట్ చేశారనే దాని గురించి ఇక్కడ ఉంటుంది కొంచెం టెర్మినాలజీ. అదొకసారి బుక్‌లో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మనకు తెలుసు ఇట్లా వాటర్ స్కార్సిటీ చాలా ఉంది. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని రివర్స్ నుంచి ఇట్లా డ్యామ్స్ కట్టి కొంచెం వాటర్‌ని మనం స్టోర్ చేసుకుంటాం. అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే సమ్ స్టేట్స్ ఆఫ్ లైక్ ఇన్ డ్రాట్ ఏరియాస్ లైక్ రాజస్థాన్‌లో గాని కొన్ని ఏరియాస్‌లో
ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో దట్ వాటి ద్వారా ఏం చేస్తా అంటే రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఒక హౌస్ ఉంది ఇక్కడ. పైన మొత్తం రెయిన్ పడినప్పుడు వాటర్ స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయిన వాటర్ మొత్తం ఇలా పైప్ ద్వారా కనెక్ట్ చేసి వాటిని ఇట్లా ఒక ట్యాంక్లోకి స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళు వాటి యూజెస్ కోసం వీటిని ఉపయోగిస్తారు. సో ఇది అంటే మన రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. అండ్ అబౌట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, బ్యాంబో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని. అంటే ఆ రెయిన్ వాటర్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనే దానికి ఇవన్నీ ఒక మెథడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంబో డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో చూస్తే రెయిన్ వాటర్ కొండల్లో అంటే ఎక్కువ అంటే హిల్ స్టేషన్స్లో రెయిన్స్ పడుతుంటాయి కదా, అలా పడుతున్న వాటర్ని మొత్తం ఈ బ్యాంబో స్టిక్స్ ఉపయోగించి ఇలా రకరకాలుగా మనం వాటర్ ఫ్లోని అంటే రెయిన్ వాటర్ని వృధాగా కింద పడి అంటే రెయిన్ వాటర్ని వృధాగా రివర్స్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కలిసిపోవడం దానికంటే ఫ్లడ్స్ వస్తాయి రివర్స్లో ఎక్కువ కలిసిపోతే, అలా కాకుండా ఇది ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం యూస్ చేయండి అనే ఒక సిస్టమ్ ఇది. దిస్ అబౌట్ ది థర్డ్ లెసన్. నా ఫోర్త్ లెసన్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్. సో ఫోర్త్ చాప్టర్ అగ్రికల్చర్. ఈ లెసన్లో మెయిన్లీ మనం డిస్కస్ చేసేది అంటే మన ఇండియాలో ఎటువంటి చాలా టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఉన్నాయి. వాటిలో వేటి అనేది అంటే ఏ టైప్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటేటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అంటే ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్లో ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించుకోకుండా జస్ట్ మన ఆకలి తీర్చుకోవడానికి అంటే మన ఫ్యామిలీ తినడానికి మనం పండించుకునేది. దీన్నే మనం స్లాష్ అండ్ బర్నింగ్ షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటాం. అండ్ అలాగే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ప్రిమిటేటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఇది కొంచెం ఎక్కువ ఏరియా ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ చేయడం అండ్ ఈ టెక్నాలజీస్ని అండ్ మోర్ లేబర్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేసి మన కన్జంప్షన్తో పాటు ట్రేడింగ్కి కూడా అంటే ఇతరులకు అమ్మడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అయ్యే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అండ్ అలాగే కమర్షియల్ ఫార్మింగ్ ఇది తెలుసు మన కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఇది ఓవర్ ప్రొడక్షన్ చేస్తారు, ఎక్కువ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఉపయోగించి అండ్ టెక్నాలజీ ఉపయోగించి హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఉపయోగించి కమర్షియల్ ఫార్మింగ్ చేస్తారు. అంటే ఎక్కువ కమర్షియల్ అంటే ట్రేడింగ్ పర్పస్ కోసం ఇది టోటలీ. అండ్ అలాగే మనకి ఇక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ మన ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, మెయిన్లీ మనది మాన్సూన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఇండియన్ అగ్రికల్చర్. సో మెయిన్లీ మనం 3 సీజన్స్లో డివైడ్ చేస్తాం, రబీ, ఖరీఫ్ అండ్ జైద్ని. రబీ సీజన్ని మనం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అండ్ వచ్చిన పంటని సమ్మర్లో మనం హార్వెస్ట్ చేస్తాం. అండ్ అలాగే ఖరీఫ్ సీజన్స్ని మనం స్టార్టింగ్ ఫ్రమ్ మాన్సూన్స్ అంటే ఆన్సెట్ మాన్సూన్ అంటే మాన్సూన్స్ వచ్చిన తర్వాత పంట వేస్తాం, వాటిని మనం సెప్టెంబర్ అక్టోబర్లో హార్వెస్ట్ చేస్తాం. అండ్ అలాగే జైద్ సీజన్ ఉంటుంది, అంటే ఈ ఖరీఫ్కి రబీకి మధ్యలో ఉన్న టైంలో మనం ఈ జైద్ సీజన్ ఉంటుంది, దీంట్లో కొన్ని క్రాప్స్ అనేవి మనం పండిస్తాం అనమాట. మెయిన్లీ ఫస్ట్ ఇక్కడంతా మెయిన్లీ టర్మినాలజీ ఉంటుంది, మేజర్ క్రాప్స్ అంటే ఒక్కొక్క క్రాప్ని తీసుకొని అది ఏ సీజన్లో పండుతుంది, ఏ స్టేట్స్లో ఎక్కువ పండుతుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి బుక్ చదివితే ఆ టర్మినాలజీ క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్లీ అందులో రైస్, వీట్, మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ, మెయిజ్ కానీ, ఇది మ్యాప్ అంటే చెప్తుంది ఎక్కడ వీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఇలా. అండ్ ఫుడ్ క్రాప్స్ విత్ అదర్ దెన్ గ్రెయిన్స్ అంటే గ్రెయిన్స్ కాకుండా ఫుడ్ క్రాప్స్, ఇంకా ఈ షుగర్ క్యాన్ కానీ ఎక్కువ ఎటువంటి క్లైమేట్స్లో పండుతుంది, ఏ స్టేట్స్లో పండుతుంది అని, ఆయిల్ సీడ్స్ కానీ, కాఫీ కానీ, టీ కానీ ఇలా. ఫైబర్ క్రాప్స్, కాటన్ కానీ, జూట్ కానీ ఇవన్నీ ఎక్కువ పండేది ఎక్కడ అనేది టర్మినాలజీలో చెప్తుంది. అండ్ టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, సో దట్ అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి ఏమేమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి రిఫార్మ్స్ని తెచ్చింది, ఎటువంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసింది అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ సెక్షన్ వస్తే కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు నేషనల్ ఇన్కమ్. అంటే ఈ అగ్రికల్చర్ అనేది ఉంది కదా, సో అగ్రికల్చర్ అనేది నేషనల్ ఇన్కమ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తున్న జీడిపి 2012-13లో 1.5 ఉంది, 13-14లో 4.2 ఉంది, బట్ 14-15లో -2.06 -0.2 పడిపోయింది. అంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తున్న ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అనేది ఇక్కడ ఉంటుంది. దిస్ అబౌట్ దిస్ ఫోర్త్ లెసన్. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5, 6, 7 లెసన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.